అధికారం పట్టుకుంటాం. విశ్వాసమును పట్టుకోవలసిన మనం, కొంతమంది అధికారం పట్టుకుంటారు, కొంతమంది పులిపిట్టు పట్టుకుంటారు, కొంతమంది సింహాసనం పట్టుకుంటారు. పట్టుకోవలసింది విశ్వాసం. విశ్వాసమును పట్టుకో. అది నీకు నిత్య జీవాన్ని తీసుకొని పోతుంది, కానీ పులిపిట్టు కాదు నిన్ను నిత్య జీవం తీసుకొని పోయేది. అధికారం కాదు నిన్ను నిత్య జీవం తీసుకొని పోయేది. పేరు ప్రఖ్యాతులు కాదు నీకు పరలోకములో సింహాసనం ఎక్కించేది. విశ్వాసమును పట్టుకో. కానాను సొంతమవుతుంది, పరలోకం నీ సొంతమవుతుంది. వీటన్నిటిని వీరందరినీ చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి అంటాడు, వేరే కాదు, కొంతమంది ఉన్నారు రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, శిరఛేదనం చేయబడ్డారు, రాత్రింబగళ్ళు దిగంబరత్వంలో ఎన్నో శ్రమలు అనుభవించినారు. లిస్ట్ ఉంది వారి గురించి. 36 వచనం, మరికొందరు తిరస్కారములను, కొరాడ దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపముతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.